ప్రణయ గోదావరి సినిమా బృందానికి ఈ సినిమా నిర్మాణ ప్రయాణంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మూడో ఫంక్షన్. నేను సినిమా ఫంక్షన్లకు ఎప్పుడు పోకపోతుంటే సినిమా ఫంక్షన్లన్నా చాలా మంది టాప్ హీరోలు ఇంటర్వ్యూ అడిగితే నేను చేయనయ్యా బాబు, అవి నాకు తెలియదు ఆ సినిమా గురించి అని చెప్పేది. సో ఇదే వేదిక మీద రెండో మూడో సినిమాలకు గెస్ట్ గా వచ్చినటువంటి సందర్భంలో మిత్రుడు అర్జున్ అన్న ఈ సినిమా పోవాలి, మనం ఈ సినిమా ఫంక్షన్ కి పోవాలి, వీళ్ళందరూ మన పేద వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళకి అండగా నిలబడాలని చెప్పి అర్జున్ చెప్పడంతో ఇక్కడికి రావడం జరిగింది. అయితే మిత్రుడు మాట్లాడుతూ ఉంటే చాలా నేను అప్పు చేసిన లేకపోతే ఈ సినిమాని చూడండి లేకపోతే థియేటర్లకు వెళ్ళండి ఇవన్నీ చూస్తా ఉన్నప్పుడు వింటా ఉన్నప్పుడు ఒక ప్రొడ్యూసరు అంటే ఆపరేషన్ థియేటర్ లో ఒక తల్లి డెలివరీ అయ్యేటువంటి టైంలో ఉండేటువంటి ఒక ఆవేదన ఉంటుంది చూడండి. ఆ సినిమా కూడా రిలీజ్ అయ్యేటువంటి సందర్భంలో ఒక ప్రొడ్యూసరే కాదు, ప్రొడ్యూసర్ బాగుండాలని ప్రొడ్యూసర్ ని అనుసరించి ఏవైతే సహాయం చేసిరో వాళ్ళందరూ కూడా దీవిస్తూ ఉంటారు. సో కాబట్టి అంతటి ఆవేదన ఈ సినిమా రంగంలో ఉంటది. సో దీంట్లో సినిమాలకు ఎంత ఖర్చు అవుతుందో తెలియదు, వృధా ఖర్చులు ఎంత అవుతాయో నాకు తెలియదు. కానీ ఒకటైతే నిజం, చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అనే తేడా ఎక్కడ పుట్టిందో నాకు అర్థం కాలే. కానీ సినిమా ఈ సినిమా అంతే, అది చిన్నదా పెద్దదా ఏదనేది పక్కకు పెడితే నేను కూడా గతంలో నాకు సినిమాలు తీయనికి రాదు, కానీ ఒక ఉద్యమంలో భాగంగా కొన్ని డాక్యుమెంటరీస్ తీయాల్సి వచ్చింది. బాతాల పోసేటని కొన్ని ఎపిసోడ్లు తీసినప్పటి అది సినిమా కోసం తీయలే నేను. అంటే ఈ మూమెంట్ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక గతంలో జరిగినటువంటి అరాచకాలను పిక్చరైజ్ చేసిన అంతే. అది చేస్తే కొన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అవి. ఈ సినిమాలో కూడా ప్రణయ గోదావరి ఎంత అద్భుతమైనటువంటి ఆ పదం, ప్రణయ గోదావరి అనేటువంటి పదాన్ని సినిమా టైటిల్ గా పెట్టినారంటే గోదావరి పరవళ్ళు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఈ సినిమా కూడా ఉంటుందని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే సినిమాను చూడలేదు, మిత్రుడు చెప్పిన తర్వాత ట్రైలర్ చూసి ఇది చాలా బాగుండేటట్టుందని చెప్పి అనుకున్నా, మనసులో అనుకున్నా కానీ బయటపడలేదు. సరే తప్పకుండా వస్తా అని చెప్పిన ఆ తర్వాత కొద్దిసేపు ఆ ట్రైలర్స్ ఆ సాంగ్స్ చూసిన తర్వాత సో ఏదో బాగానే కష్టపడ్డట్టున్నారు అనేటువంటి నా మనసుకు అనిపించింది. నేను నా జీవితంలో 10 నుంచి 11 సినిమాలు చూసి ఉంటాయి ఇప్పటి వరకు, అంతే. నాకు సినిమా రంగంతో పెద్దగా టచ్ లేదు. కానీ ఈ ప్రజలతో ఈ సినిమా వెనకాల ఎవరైతే కష్టపడ్డారో ఆ ప్రజలతో టచ్ లో ఉండాలని అనుకుంటా, అందుకోసం ఈ ఫంక్షన్ కు రావడం జరిగింది. సో ప్రేక్షకులు కూడా ఇలాంటి వాళ్ళని ఆదరించాల్సినటువంటి అవసరాన్ని నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే వాళ్ళని ప్రోత్సహించడం ద్వారా మళ్ళీ కొంతమందికి ఉపాధి దొరుకుతుంది, కొత్త ఐడియాస్ కొత్త సినిమాల రూపంలో బయటికి వస్తుంది. ఇటీవల కాలంలో మనం చూస్తా ఉన్నాం కొన్ని సినిమాల్లో చాలా బాధాకరమైనటువంటి విషయాలు కనిపిస్తా ఉంటాయి. నేను జై భీమ్ సినిమా అనేది నాకు ఒకరు చెప్తే జై భీమ్ సినిమా చూసిన, దానికి ఖచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుంది అనుకున్నా, కానీ రాలే. ఏం సినిమాకి వచ్చిందంటే అది ఇదే ఎర్రచందనం దొంగతనం చేసి చూడ, అదేం సినిమా, పుష్ప సినిమాకి వచ్చింది. అంటే మరి ఏ అంశాలను పరిశీలించిస్తారో నాకు తెలియదు. కానీ అది చూసిన తర్వాత ఇక ఇంకొక సినిమా చూడొద్దు అనుకున్నా నేను. ఈ వ్యవహారం అంతా చూసిన తర్వాత 13 తారీఖు అవకాశం నాకు దొరకాలని కోరుకుంటా ఉన్నా. అవకాశం ఉంటే ఖచ్చితంగా ఈ ప్రణయ గోదావరి సినిమాకి నా కుటుంబంతో సహా పోతా, అవకాశం ఉంటే. అలాగే నేను ఏమంటావు
ఈ ఒక్క మాట చాలా ఓకే. అయితే చిన్న సినిమాలని బ్రతికించడం కోసం ఎక్కడి నుంచో ఎవరో రారు, ఇద్దరు వ్యక్తులు మాత్రమే చేయగలుగుతారు. ఒకటి ప్రజలు, రెండోది ప్రభుత్వం. ఈ ప్రజలకు చేస్తున్నటువంటి రిక్వెస్ట్ ఏంటంటే చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా కాదు, దాని ద్వారా సినిమా ద్వారా ఏం నేర్చుకున్నాం అనేది మనకు కావాలా, ఆ సినిమా ద్వారా ఈ సమాజానికి ఏం అక్కర వచ్చింది అనేది కావాలా. అలాగే నేను తీన్మార్ వార్తలని నేను డిజైన్ చేసేటువంటి టైంలో V6 లో నేను ఒక ముసలి క్యారెక్టర్ లోకి ఎందుకు, అది మిత్రుడు కూడా పేపర్ వేసుకున్నా అని చెప్పి పేపర్ వేసినావా, నేను పేపర్ వేసే జర్నలిస్ట్ గా మారిన, ఊర్లో పేపర్ వేసే మారిన. V6 లో నేను తీన్మార్ డిజైన్ చేసే టైంలో నేను వార్త రాస్తే అసలు ఈ వార్త మీద నేను సమయం ఎందుకు కేటాయించాలి అనే క్వశ్చన్ మార్క్ తో రాసుకుంటూనే వార్తలు. ఆ తర్వాత ఆ క్యారెక్టర్ గాని నాకు తెలియకుండానే ఒక నటన అనేది నా జర్నలిజం లో యాడ్ అయిపోయింది. వార్తలను ఇలా కూడా చెప్పొచ్చా అనేటువంటి ఒక వ్యవస్థలోకి తీసుకుపోయిన దాన్ని V6 లో. ఎవరి దగ్గర వాస్తవానికి నాకు అప్పుడు నేను చాలా ఛానళ్లలో పనిచేసిన, ఎన్టీవీ గానీ లేకపోతే సన్ నెట్వర్క్ లో గానీ జెమినీలో గానీ చాలా ఛానళ్లలో నేను వర్క్ చేసినా గానీ నా దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా నాకు అవకాశం ఇవ్వలే. ఎంత టాలెంట్ ఉన్నా అరే ఇది ఇట్లా కాదురా బాబు, ఇట్లా కూడా చేయొచ్చారంటే మీకేం తెలుసండి ఇదంతా, మేము చేద్దాం కదా అనేటోళ్ళు. సరే తర్వాత V6 లోకి వచ్చిన తర్వాత అంకం రవి గారు ఒక ఛాయిస్ ఇచ్చిండు, నువ్వేం చేయాలనుకుంటున్నావు చెయ్యి అంటే, తెలంగాణ మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా 9:30కు టీవీల ముంగట అంతరంగాల సీరియల్ ముంగట కూర్చుండబెట్టిన జనాన్ని తీన్మార్ వార్తల రూపంలో. అందుకే ఇక్కడ వీళ్ళలో ఎవరిలో ఏ టాలెంట్ ఉందో చెప్పలేం, ఎవరిలో ఏ టాలెంట్ ఉందో చెప్పలేం. కాబట్టి వాళ్ళ టాలెంట్ బయటికి రావాలంటే అవకాశాలు రావాలి. అవకాశాలు ఎప్పుడు వస్తాయంటే ప్రజలమైన మన నుంచి రావాలి, వాళ్ళకి ప్రోత్సాహం. రెండోది ప్రభుత్వం నుంచి కూడా రావాలి. నేను రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నాదైనా అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ లో బడ్జెట్ సినిమాలు ఏవైతే ఉన్నాయో, ఈ చిన్న చిన్న కళాకారులను ఎవరైతే అనుకుంటున్నారో, చిన్న కళాకారులు కాదు, నవమాసాలు మోసి ఇక్కడి వరకు ఈ సినిమాను తీసుకురావడం అంటే ఇది చిన్నోళ్ళు చేసే కార్యక్రమం కాదు, ఇది ఎంతో ఓర్పు నేర్పుంటేనే చేసేటువంటి కార్యక్రమం. ఇక్కడ ప్రొడ్యూసర్ గా అప్పులు చేయడం, ప్రొడ్యూసర్ గా ఆయన ఆవేదన అంతా మనం ఇప్పుడు చెప్పుకున్నాం. కానీ ఒక ప్రొడ్యూసర్ కి సంబంధించినటువంటిది కాదు సినిమా. ప్రొడ్యూసర్ కాదు, ఈ సమాజం మీద చూపించేటువంటి ఇంపాక్ట్ కూడా ఎవరైతే దానికి గురైతారో వాళ్ళ మీద కూడా ఈ ప్రభావం ఉంటది. కొన్ని చాలా గొప్ప సినిమాలు, మంచి కంటెంట్, చాలా మెసేజ్ ఇచ్చేటువంటి సినిమాలు ఎన్నో థియేటర్లలో ఆడకుండా వెళ్ళిపోయినటువంటి సినిమాలు ఉన్నాయి. దొంగతనాలు చేసేటువంటి సినిమాలు ఎన్నో వందల రోజులు ఆడినటువంటి రోజులు ఉన్నాయి. అల్టిమేట్ గా ఆ సినిమా అయినా ఈ సినిమా అయినా ఏ సినిమా అయినా కూడా ఇది కొందరి జీవితాలకు లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ గా ఉంటది. సో ఇటువంటి సందర్భంలో వాళ్ళు మరింత ఉత్సాహంతో ముందుకు పోయే విధంగా ప్రేక్షకులంతా ఆదరించాలని కోరుకుంటూ ఈ ప్రణయ గోదావరి సినిమా, ప్రణయ గోదావరి నాకు ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీ అటు కృష్ణ ఇటు గోదావరి, ఈ రెండు నదుల మధ్య ఉంటుంది నా కాన్స్టిట్యున్సీ. వరంగల్, నల్గొండ, ఖమ్మం. ఇటు గోదావరిది అయిపోయింది. గోదావరి ఒక్కొక్కసారి ఉగ్ర రూపం ఎట్లా చూపిస్తా ఉంటుందో ఆ స్థాయిలో ఈ ప్రణయ గోదావరి ప్రళయ గోదావరిగా మారాలి థియేటర్లో అని కోరుకుంటూ అవకాశం కల్పించిన మిత్రులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అండ్ ఇది సాయి సతీష్ అన్న నాకు చెప్పారనమాట, ఇట్లా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది అని. ఎందుకంటే నాకు తెలుసు సినిమా కష్టం, మీ అందరికి తెలిసిందే బూట్కట్ బాలరాజు అప్పుడు ఎంత పెద్ద కథ జరిగిందో. సో నాకు తెలుసు ఆ పెయిన్ ఏందో. లైక్ అప్పట్లో లైక్ ఆ సినిమా నేను చేసేటప్పుడు ఒక లీడ్ యాక్టర్ గా చేసేటప్పుడు 50% షూట్ అయిపోగానే ప్రొడ్యూసర్ ఇబ్బందులో ఉన్నాడు. ఇంకొక సంవత్సరం దాకా ప్రొడ్యూసర్ అందులోకెళ్ళి, అంటే దానికంటే ప్రీవియస్ మూవీ ఫ్లాప్ అయింది అది ఇది అని అంటే ఆయన అందులోకెళ్ళి బయటికి రాలేకపోతున్నాను అని చెప్పేసి అన్నప్పుడు నేను యాజ్ ఇట్ ఈస్ అన్న చెప్పినట్టు, విఘ్నేష్ అన్న చెప్పినట్టు నేను కూడా సేమ్ ఇట్లనే
బూట్కట్ బాలరాజుకి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక వ్యక్తి డైరెక్టర్ కానీ హీరో కానీ ఎవరన్నా మన సినిమా ఇండస్ట్రీలో ఎంటర్ అయినప్పుడు సినిమా చేస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే అరే ఇదమ్మా మనకు ప్రాఫిట్ రాకపోయినా పర్లేదురా భయ్, మన పైసలు మనకు వస్తే చాలు అని చెప్పేసి అనుకునేటోళ్ళు ఉంటారు. రెండోది వచ్చేసి అరే అప్పులు తీరిపోతే చాలరా భయ్ అని చెప్పేసి అనుకునేటోళ్ళు ఉంటారు. సినిమా ఇక్కడ డబ్బులు సంపాదించడానికి, నిజం చెప్పాలంటే డబ్బులు సంపాదించడానికి అయితే రారు నాకు తెలిసి ఎక్కువ మంది, జస్ట్ పేరు కోసం వస్తారు. డబ్బులు సంపాదించడం అనేది అది లక్. బేసికల్లీ మన హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ ఎంత ఏం చేసినా కూడా ఒక లక్ అనేది కూడా ఒకటి కలిసి రావాలి. అదొకటి మనం వాస్తవానికి ఒప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే మంచి సినిమాలు కూడా తీసి తర్వాత ఓటీటీలో చూసి అరే ఈ సినిమా ఎట్లరా ఫ్లాప్ అయింది, థియేటర్లు ఎందుకు చూడలేదురా భయ్ అనుకునే సినిమాలు కూడా చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ మన మనసుకు తెలుసు ఏమేమి సినిమాలు ఉన్నాయి అట్లాంటివి. సో అది లక్ కూడా కలిసి రావాలి. సెకండ్ థింగ్ వచ్చేసి నేను ఆ పెయిన్ తెలుసు, ప్రొడ్యూసర్ పెయిన్ ఎలా ఉంటది అనేది. ఎందుకంటే నేను కూడా అందులో నుంచే బయటపడినోడిని. సో నేను అప్పుడు ఒకటే అనుకున్నా, మా డాడీతో ఒకటే అన్నా, నాన్న పైసలు ఉన్నాయి ఇంట్లో అంటే 43 లక్షలు ఉన్నాయరా అంటే సరే అని చెప్పేసి మరి ఏం సినిమా పెడదాం అనుకుంటున్నా అంటే మరి తర్వాత ఏందిరా అంటే నీ ఇష్టం, నువ్వు తీసుకెళ్లి పెట్టమంటే పెడతా అంటే ఒకటే అన్నాడు, నీ కాన్ఫిడెంట్ ఉంటే చాలు అని చెప్పేసి అన్నాడు. నా కాన్ఫిడెంట్ ఉంది అని అన్నా. సో మన మీద మనకు నమ్మకం లేకపోతే ఎట్లా అని చెప్పేసి పెట్టేసిన. సరే లాస్ అయినాము, సగం డబ్బులు వచ్చినాయి, సగం డబ్బులు రాలేదు, లాస్ అయినా నాకు తెలుసు అవమానంగా కూడా ఫీల్ అయిపోయినా నేను ఆ టైంలో, లైక్ ట్రోల్స్ వల్ల అదంతా. బట్ డెఫినెట్లీ ఎంత సినిమా ఇండస్ట్రీలో మేము వచ్చినా కూడా మళ్ళీ ఇది ఒక డ్రగ్ ఎడిక్ట్ లాంటిది. దీని అమ్మ జీవితం ఒక్కసారి పట్టుకుంటే మనం వదలలేమన్నమాట. ఇప్పుడు మొండి అంటే ఎప్పుడైనా కానీ లెసన్స్ అనేటివి నేర్చుకుంటూ ఉంటాం సినిమా ఇండస్ట్రీలో. సో ఎవరైనా కూడా హిట్ కొట్టాలనే తీస్తారు సినిమా. ఎవరైనా కూడా కష్టపడి అరే హిట్ కొట్టాలరా అని చెప్పేసి కష్టపడి తీస్తారు. ఆ కష్టానికి మన చిన్న స్థాయి నుంచి ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉండే లైక్ వ్యక్తులు చాలా మంది ఉంటారు ఇండస్ట్రీలో. లైక్ ఇప్పుడు విఘ్నేష్ అన్న కానీ లేకపోతే ఈ హోల్ టీమ్ కానీ అందరు కొత్త వాళ్ళే. ఈవెన్ హ్యాండిక్యాప్డ్ అయినా కూడా మన మార్కెండ్ గారు మ్యూజిక్ అయితే ఇరగదీసిర్రు. సో మెంటల్లీ ఆయన అయితే హ్యాండిక్యాప్డ్ గా అక్కడ మ్యూజిక్ చూస్తే అర్థమవుతుంది. సో ఇంతమంది టాలెంటెడ్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ కష్టాన్ని గుర్తించి ఒక్క 200 రూపాయలు పెట్టి వాళ్ళ థియేటర్కి వెళ్ళి చూస్తే వాళ్ళ అప్పులైనా కూడా లేకపోతే రేపటి రోజున అరే నీ సినిమా ఒక 10 మంది చూసిర్రా అని చెప్పేసి, మా సినిమా 10 మంది చూసిర్రా అని చెప్పేసి చెప్పుకోని కన్నా ఒక ధైర్యం ఉంటుంది, ఇండస్ట్రీలో ఉండాలని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే ఏదో మా నిజం చెప్తున్నా, ఈ ఇండస్ట్రీలో మాత్రం చాలా మంది నాకు తెలిసి 100 సినిమాలు రిలీజ్ అయితే అందులో గట్టి కొడితే ఒక 5 to 10 సినిమాలు హిట్ అవుతాయి. మిగతా 90 మొత్తం చాలా మంది ప్రొడ్యూసర్స్ లాస్ లో ఉంటారు. అయినా కూడా సినిమా తీస్తారు, ఓన్లీ కేవలం ఏదో ఒక రోజు కొడతాం కదా అని. జస్ట్ సినిమా తీసేది ఏదో లైక్ డబ్బులు సంపాదించడానికి లేకపోతే ఏదో అని పక్కన పెడితే ఓ 10 మంది ముందు మన సినిమా గుర్తింపు రావాలి అని తీసేటోళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో ఆ సినిమా వీళ్ళు కష్టాన్ని మీరు గుర్తించి అండ్ ఈ అవుట్పుట్ కూడా నేను ఇందాక చూసిన. సో చాలా న్యాచురల్ గా తీసిర్రు, విలేజ్ బ్యాక్డ్రాప్ కదా, సో న్యాచురల్ గా తీసిర్రు. సో అందరు ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అని కాదు, సో సినిమాని బ్రతికించండి, కొత్త ప్రొడ్యూసర్స్ ని బ్రతికించండి. డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అండ్ హీరో, యాక్టర్స్ ఎంతో మంది కొత్త వాళ్ళు ఇంకా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో ఒకరు పుట్టాలి, అలా ముందుకు ఇంకా రావాలి అంటే మీరు ఇలాంటి సినిమాలు చూసి ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ హోల్ టీమ్, హీరో గారికి అండ్ హీరోయిన్ గారికి అండ్ విఘ్నేష్ గారికి ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. వేరుంటది. అస్సలు అనుకోలే. పాపం ఆయనకి హెల్త్ ప్రాబ్లం, 2 సార్లు అటు చూసి ఎమ్మబడ అనుకున్నాడు. థ్యాంక్ యూ సార్, నేను పెట్టిన కష్టాలన్నీ ఓర్చుకున్నారు. థ్యాంక్ యూ. ఇంకా మా కలర్ మాస్టర్ గారు, మా మార్కండే సార్ గారు, పిఎల్ విఘ్నేష్ సార్ గారు, ఏదర్ ప్రసాద్ సార్ గారు, వీళ్ళందరూ కూడా కంటెంట్ లో బాగా చూశారు, బాగా తీసుకెళ్లారు. సాంగ్స్ లో అవసరమా అనుకున్నారు, కానీ కలర్ మాస్టర్ గారు, మార్కండే సార్, విఘ్నేష్ సార్ అసలు ఒప్పుకోరు. ఆయన ఉండాలా, ఆయన భోజ పాత్ర ఉండాల్సిందేనో అని చెప్పి వాళ్ళ సహృదయంతో నన్ను సాంగ్స్ లో కూడా ఇన్వాల్వ్మెంట్ చేసి డ్యాన్సర్ అని నా చేత కూడా డ్యాన్స్ చేయించాడు మా కలర్ మాస్టర్ గారు. హృదయపూర్వక ధన్యవాదాలు సార్. సో మీ అందరి దయ, డిసెంబర్ 13వ తేదీ మా సినిమా ప్రణయ గోదావరి రిలీజ్ అవుతా ఉంది. మీ లెక్కే అక్కడ కూర్చొని ఎన్నో ప్రివ్యూలు, ట్రైలర్లు, పోస్టర్ లాంచింగ్లు ఎన్నెన్నో చూసాం ఇక్కడ. సో ఈ స్టేజ్ మీద నిలబడుకుంటామని అసలు కలగలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్స్ టు మై పేరెంట్స్. మా అమ్మకి, మా నాన్నకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నా జన్మలో మీ అందరిని కలుస్తారు అసలు అనుకోను.
ప్రత్యేకంగా మీ అందరూ మా సినిమాని ఆదరించి నా లాంటి కళాకారుల్ని ఇంకా 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 ఎంకరేజ్మెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మోహన్ కృష్ణ అండి, కొరియోగ్రాఫర్. తెల్లారి పొద్దులో అనే సాంగ్ కొరియోగ్రాఫ్ చేశాను. ఈ సాంగ్స్ బాగా రావడానికి కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కండేయ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. అండ్ థ్యాంక్స్ టు మార్కండేయ గారు అండ్ లింగయ్య గారు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. అండ్ హీరోయిన్ సదన్ ప్రియాంక గారు ఇద్దరు కోఆపరేట్ చేశారు. బాగా వచ్చాయి సాంగ్స్. అండ్ మీరందరూ బ్లెస్ చేస్తారని అనుకుంటున్నాను. సార్ ప్రసాద్ గారు విజువల్స్ బాగా చేశారు. సో థ్యాంక్స్ టు మా డిఓపి ప్రసాద్ గారు. అండ్ అందరూ ఈ చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. Namaskaram. First of all, thank you all for coming here. So I would like to start with our chief guest, Raj sir, Sohil garu. Thank you for coming. It means lot to us. చాలా నర్వస్ గా ఉంది. ఈ టీచ్ మీ తెలుగు. అందరూ బాగున్నారు. బాగున్నానా? అందరూ బాగున్నారు. ఆయన నేర్పిస్తే అలానే ఉంటుంది. తెలుగు టీచర్. మీరు తర్వాత కనిపించండి వాళ్ళందరికీ. సో యా ప్లీజ్ ప్రియాంక. So Pranaya Godari is my debut film and this film is really close to my heart. I would like to thank my director PL Vignesh sir, my producer Lingaya sir. Thank you for giving me this opportunity and believing me that I can do this character nicely. Coming to our debutant music composer Markandeya garu, thank you for giving such lovely music in our film. You are very talented, sir, very much, and all the best for your future. I would like to thank my DOP Prashad sir. Where is? Thank you for making me look good on screen. I remember you always told me on set that Priyanka, this is your debut film, so I'll try my best that you can look good on screen. So thank you so much. I would like to thank my co-director Jagdish garu, Ganta garu. Thank you for being so supportive throughout the shoot. You helped me to learn my dialogues and my expression. I would like to thank Vamsi garu. Thank you for giving me this opportunity. And so Pranaya Godari is releasing on 13th of December. So theater lo chudandi with your friends, family, your loved ones, and give us your love and support. Thank you so much. Lots of love. నమస్కారం సార్. ప్రణయ గోదావరి ఎంత విశాలమైందో మీ హృదయం కూడా అంత విశాలమైంది కాబట్టి మీరు అందరు ఇక్కడికి వచ్చారు మమ్మల్ని దీవించడానికి. వ్యవసాయం అందరి పాలన పోయినాను. నన్ను ఇక్కడ ఈ స్టేజ్ పైన నిలబెట్టడానికి పిఎల్ విఘ్నేష్ గారు ఎంతో కష్టపడ్డారు. అంటే ఒక డైలాగ్ ఖచ్చితంగా చెప్పాలి. అంటే ఆయన ఎంకరేజ్మెంట్ అంటే ఒకే ఒక డైలాగ్ చెప్పాడు. అంటే నా గురించి పక్క వ్యక్తి చెప్పేటప్పుడు జరిగిన సంఘటన ఉంటుంది. అతను ఫిజికల్ హ్యాండిక్యాప్డే కానీ మెంటల్ గా మాత్రం కాదు సార్. అతను నమ్ముకుని ఎంత దూరం ప్రయాణించాను నమ్మకం. ఆ నమ్మకం నన్ను 1000 ఏళ్ళ ఫలం ఇచ్చింది. నన్ను ఈరోజు స్టేజ్ పై నిలబెట్టింది. అతనికి వంశంగా థ్యాంక్ యూ సార్, నన్ను ఇక్కడ నిల్చోబెట్టినందుకు. ఈ ప్రణయ గోదావరికి నా టాలెంట్ గమనించి నాతో పాటలు రాయించి కంపోజింగ్ చేయించి నాకు గొప్ప అవకాశం ఇచ్చి నన్ను మీ అందరికి పరిచయం చేస్తున్నాడు. అతనికి వంశంగా థ్యాంక్స్. మీరు థ్యాంక్ యూ సో మచ్. సో నిజంగా ఒక పెద్ద హృదయంతో ఇది అందించడం జరిగింది. మైకాన్ రాజ్ కందుకూరి గారిని కూడా పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుకున్నాం అలాంగ్ విత్ పిఎల్ విఘ్నేష్ గారితో కలిసి. అండ్ సతీష్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. Sohil garu please. I'll take mic out. 1 second. Sohil mic. ఈ పిక్చర్ చూసి అందరూ ఆదరించాలి ప్లీజ్.